ప్రకాశం జిల్లా దర్శిలో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. సాధారణంగా అధికారులు అండదండలతో రాజకీయ నాయకులు చక్రం తిప్పుతారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఇక్కడ అధికారులే అన్ని తామే నడిపిస్తున్నారు. అక్రమ కట్టడాలు, లేఅవుట్ల దగ్గర నుంచి మట్టి తవ్వకాల వరకు అన్నింటిలో అధికారులు హస్తం ఉండాల్సిందే. వారి కనుసన్నల్లోనే అంతా జరుగుతూ ఉంటుంది. జిల్లాలో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్న అక్రమాలపై మరిన్ని వివరాలు మా ఒంగోలు ప్రతినిధి మధు అందిస్తారు. అవినీతికి అడ్డాగా మారిన అధికారులు ఈరోజు అక్రమ లేఅవుట్లు, అలాగే అక్రమ మట్టి దంద, అలాగే అక్రమ లేఅవుట్లతో పాటు అక్రమ కట్టడాలు కూడా నిర్మిస్తున్నారు. ఈ అక్రమార్కులకు తోడే అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి అధికారులు ఈరోజు ఒక కొత్త నాంది పలికారు. ఈ విషయంలో 791/2లో ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన 5 ఎకరాల 20 సెంట్లు కబ్జాకు గురైంది. అలాగే 791/2లో క్రిస్టియన్ మినిస్ట్రీకి సంబంధించిన 2 ఎకరాల కొంత భూమిని అక్రమార్కులు ఆక్రమించుకొని అపార్ట్మెంట్లు స్టార్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్లకి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పర్మిషన్ను టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ భూమి అఫల్లాదాకా ప్రభుత్వం అని ఉన్నా కానీ ఈరోజు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం చాలా గమనార్హం. అంటే ఎంతవరకు అవినీతికి పాల్పడ్డారో వ్యక్తం అవుతుంది. ఇదే విధంగా పొదిలి రోడ్లోని మరియు కుర్చేరు రోడ్లో డివిఎస్ నగర్కి సంబంధించి సుమారుగా 15 ఎకరాలు బండిదారి, అలాగే అసైన్మెంట్ భూములను లేఅవుట్లుగా మార్చి అమాయక ప్రజలకు అమ్మడం జరిగింది. సెంటు 2 లక్షలు తగ్గకుండా అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమార్కులకు అడుగులు మడుగులెత్తున్న అధికారులు లక్షల్లో ముడుపులు మారాయని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా అక్రమార్కులు సైతం ఈ వెంచర్లు వేస్తున్న నిత్యం రోజు డోజర్లు, జేసీబీలు పనులు జరుగుతున్న టౌన్ ప్లానింగ్లు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం, వాళ్ళు అవినీతికి పాల్పడ్డారనేది రుజువు అవుతుంది. అదేవిధంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ సైతం ఈ విషయాలని చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. నైట్లు కొండల సైతం మట్టిని తరలించడం జరుగుతుంది. ఈ విషయంపై గతంలో కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసిన తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పరిస్థితులు కొనసాగితే సామాన్య ప్రజలు మనుగడ కూడా ప్రసాదకంగా మారే పరిస్థితి ఉంది. కెమెరామెన్ విష్ణుతో మధు, ఒంగోలు.